గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. బెస్ట్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు పాటించి అప్పుడు మీరు బెస్ట్ ట్రేడ్ వారితో జర్నీ చేసి మంచి మంచి లాభాలు ఒడిసి పట్టుకోండి ఫ్రెండ్స్. నా ఇప్పుడు ఒక వ్యాలిడ్ ఎక్సలెంట్ క్లాస్ 2 ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. క్లాస్ 1 ఆల్రెడీ మీకు వివరించడం జరిగింది. దిస్ ఈజ్ క్లాస్ 2. An educational purpose, we are going to discuss about technical knowledge in Bitcoin. Yes. Now, Bitcoin ni కొనుక్కోవచ్చా? ఇక్కడ చాలామంది మంచి జోన్లోకి బాగా పడిపోయింది, బ్యూటిఫుల్గా కొనుక్కోవచ్చు, ఆల్రెడీ మూమెంటం అప్సైడ్ మూమెంటం స్టార్ట్ అయిపోయింది అని చెప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ నడుస్తోంది ఈ వార్త. మనం ఏం చేయాలి ఇప్పుడు? సో ఒక్కసారి మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ ఇన్ ద సెన్స్ అసలు ఏం జరిగింది ప్రీవియస్ బిట్కాయిన్లో, ఇది ఎంతవరకు సేఫ్? ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, చాలామంది నాకు తెలిసినంత వరకు, నా దృష్టిలోకి వచ్చినంత వరకు చాలామంది బిట్కాయిన్లో డబ్బులు పోగొట్టుకున్నారు, ఆప్షన్స్లో భయంకరంగా పోగొట్టుకున్నారు. ఎందుకంటే బై చేసిన చోట అది కిందకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి, ఇంకా ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అని చెప్పేసి షార్ట్ పెట్టుకుంటే అది పైకి వెళ్ళిపోవడం, ఇలా ఆ చెంప ఈ చెంప వాయించి పారేసింది. సో వాళ్ళందరి బాగు కోసం, మేలు కోసం నేను చేస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ వీడియో. నౌ వీఆర్ గోయింగ్ టు వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్లో ఫస్ట్ అసలు ఏం చెప్తోంది బిట్కాయిన్, ముందు దాని గురించి అవగాహన రావాలి, అంతే కదా? దాని గురించి అవగాహన వచ్చినప్పుడే అసలు ఏంది దీని కథ అనేది తెలుస్తుంది మనకి. వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, దయచేసి మీరు మీ ఆర్థిక నిపుణుల సలహాలు పాటించి అప్పుడు మీరు జాగ్రత్తగా ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చూసుకొని మీరు ప్లాన్ చేయండి. ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ. వాట్సాప్ నెంబర్ 8247794624. You can message me anytime. I will guide you regarding stocks, commodities, and also forex, currencies, cryptocurrencies, whatever, what not, everything best trade guide చేయగలదు మీకు. నా ఇప్పుడు మనం దీనిలోకి వెళ్తే ఒక్కసారి మీరు అవగాహన చేసుకోవాలి. ఇక్కడ కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అవగాహన ఉన్నది, కానీ ట్రేడ్ చేసేటప్పుడు ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనకు తెలిసినవన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోయి అవన్నీ ఎక్కడో అడుగును ఉండిపోతాయి, అవి ఆ టైంకి గుర్తుకు రావు. సో మనం చేయాల్సిందల్లా, ఆఫ్టర్ హ్యావింగ్ ఏ హెవీ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఇచ్చి ఏ బ్యూటిఫుల్ మూమెంటం ఇచ్చింది, ఇజంట్ ఇట్? ఓకే, బాగుంది. నెక్స్ట్ మళ్ళీ హెవీ కన్సాలిడేషన్ జరిగింది, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిందా? రాలేదు కదా, ఇక్కడ దాకా రాలా. ఏం చేసింది? మళ్ళీ కన్సాలిడేషన్ జరిగింది. ఇక్కడ కొంతసేపు అనుకున్నారు, బాగా ఫైటింగ్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చేసి ఎక్కడ దాకా వెళ్ళింది? ఇది ఏదైతే ఉందో ప్రీవియస్ బ్రేక్అవుట్ చేసిన కన్సాలిడేషన్ పీరియడ్ ఏదైతే ఉందో సేమ్ కన్సాలిడేషన్లో మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఏం జరగబోవచ్చు అనేది గ్రహించాలి ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఏం జరుగుతుంది? మహా అయితే నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ డౌన్ అవుతోంది. మళ్ళీ డౌన్ అవుతోందంటే ఇది మళ్ళీ ఒక కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్ అది నోటీస్ చేసుకోవాలి. అంటే మీరు నోటీస్ చేయాల్సిందల్లా ఒకటే, దిస్ ఈజ్
lower low, okay, and then higher high. This is higher low ఫామ్ అయింది. ఇక్కడ లోయర్ లో అవ్వాల, ఎందుకంటే ఈ లెవెల్కి రాలేదు కదా, హయ్యర్ లో ఫామ్ అయింది. ఓకే, మళ్ళీ దిస్ ఈజ్ హయ్యర్ హై కింద చూసుకోవాలి మనం. ఇక్కడ మళ్ళీ హయ్యర్ లో ఫామ్ అయింది. అంటే హయ్యర్ లోయర్ లో నుంచి హయ్యర్ లో, ఈ లో కూడా వేసుకోవాలి. హయ్యర్ లో అండ్ అగైన్ హయ్యర్ లో అండ్ అగైన్ హయ్యర్ లో అండ్ అగైన్ హయ్యర్ లో అండ్ అగైన్ హయ్యర్ లో. అంటే మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఇది కిందకి వెళ్ళిపోతుందని మనం ఒక అజంప్షన్ ఉంటుంది. అది కూడా ఎక్కడ వరకు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. బిట్కాయిన్లో చాలామంది డబ్బులు చాలా పోగొట్టుకున్నారు, నాకు తెలిసిన విషయం. అది బాగా నడుస్తున్నది మార్కెట్లో. కానీ ఇన్వెస్ట్మెంట్ బేసిస్లో చేసుకున్న వాళ్ళు మాత్రం బ్యూటిఫుల్గా మంచి డాలర్స్ సంపాదించుకున్నారు. సోఫా ఎక్సలెంట్గా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారు, ఈ లెవెల్లో కన్సాలిడేటెడ్ పర్వాలేదు ఇంకా దిగదని చెప్పేసి అనుకున్నారు. హ్యాపీగా 60లో నేను కూడా సజెస్ట్ చేశాను. బెస్ట్ లక్ ట్రేడ్ సజెస్ట్ చేసింది ఇక్కడ బిట్వీన్ 60 నుంచి 75 వెళ్తుంది, 75 నుంచి 90 వెళ్తుందని. నా ప్రీవియస్ షో బెస్ట్ లక్ ట్రేడ్లో ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి మీరు చూస్తే కనుక మీకు అవగాహన వస్తుంది. ఏ బ్యూటిఫుల్ మొమెంటం క్యాప్చర్ చేసి ప్రతిసారి కాషన్ చేస్తూ మంచి వీడియోస్ ఇచ్చింది. చాలామంది ఉపయోగించుకోలేకపోయారు. దట్ ఈస్ దేర్ బ్యాడ్ లక్. బెస్ట్ లక్ ట్రేడ్ ఆల్రెడీ కాషన్ ఇస్తూనే ఉంది స్టిల్ ఇప్పటికీ. బట్ తగినంత ఆదరణ మాత్రం బెస్ట్ లక్ ట్రేడ్కి రావట్లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఓకే, నౌ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, హ్యాపీగా అప్ సైడ్ వెళ్ళిపోయింది, కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత వీళ్ళు ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రెడిక్ట్ చేయడం జరిగింది, ఈ లెవెల్కి రాగానే ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఈ లెవెల్లోనే కొంచెం ఫాలో అవుతున్నప్పుడు ఏంటి ఉంచుకోవాలా తీసేయాలా అనుకున్న బెస్ట్ లక్ ట్రేడ్ ఇమీడియట్గా సజెస్ట్ చేసింది ఇట్ విల్ అచీవ్ 111, 112 అని చెప్పి కన్ఫామ్గా వీడియో చేసి పెట్టేసింది. ఎందుకు పెట్టింది అంటే ఫాల్ అయింది, కన్సాలిడేట్ అయింది. మహా అయితే ఏమవుతుంది, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఈ బయ్యేజ్ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతుంది. సింపుల్ లాజిక్. కన్సాలిడేట్ అయింది, ఇమీడియట్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ మూమెంటం ఇచ్చేసింది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ దాకా వెయిట్ చేశారు. ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పడిపోయినప్పుడు ఇబ్బంది ఏం పడలేదు, హ్యాపీగా ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ బై చేసుకున్నారు. హోల్డ్ చేసుకున్న వాళ్ళు వెయిట్ చేశారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ పైకి వస్తుందని తెలుసు కదా. ఈ లెవెల్ ఒకవేళ ఈ లెవెల్ దాకా పడిపోయినా మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వస్తుంది, ఎందుకంటే బయింగ్ జోన్ ఇది. సో దట్స్ వై దే వెయిటెడ్ ఫార్ అ బెటర్ ప్రాస్పెక్ట్. నా ఇక్కడ నుంచి మళ్ళీ హ్యాపీగా ఇచ్చేసింది, కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు, ఒక సింపుల్ లాజిక్. ఇక్కడ కూడా అంతే సింపుల్. ఒకవేళ ఇక్కడ నుంచి పడిపోయింది, ఇన్వెస్ట్ చేసింది, అగైన్ ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉంది కదా, ఈ జోన్ నుంచి రియాక్ట్ అయింది కదా ప్రీవియస్. ఒకవేళ పడిపోయింది, వీళ్ళు ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు, వెయిట్ చేస్తారు. అప్సైడ్ మూమెంట్ కొద్దిగా వచ్చిందనుకో మళ్ళీ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కన్సాలిడేషన్లో ఎగ్జిట్ అయిపోయి హ్యాపీగా డబ్బులు సేఫ్గా ఉంచుకుంటారు. బ్రేక్అవుట్ ఇచ్చేసి వెళ్తుందా, హ్యాపీ, ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్యూటిఫుల్. అంటే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు 70లో కొనుక్కున్న వాళ్ళు 112, 120లో అమ్ముకున్నారు. 70, 120 అంటే ఎంత ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ $40,000. ఒక్క బిట్కాయిన్ కొనుక్కున్నా అంటే ఒక లాట్ కొన్నా $40,000 వచ్చింది వాళ్ళకి. నాట్ ఏ జోక్. ఈ ప్రెడిక్షన్ బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడో ఇచ్చింది. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి పాత వీడియోస్ని ఒకసారి మీ ఛానల్లో బెస్ట్ లక్ ట్రేడ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని ఒక్కసారి చూసి దయచేసి లైక్స్ కామెంట్స్ పెట్టండి. మంచి సబ్స్క్రైబర్స్ని మీరు కనుక నాకు ప్రమోట్ చేయగలిగితే, నా లింక్ని ప్రమోట్ చేసి మంచి సబ్స్క్రైబర్స్ ఇవ్వగలిగితే ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని మీకు ముందుంచడానికి బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మరోసారి తెలియజేస్తూ, ఇప్పుడు ఏం చేయాలి, బిట్కాయిన్ లెవెల్స్లో ఏం చేయాలి? ఇప్పుడు నౌ ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్.